RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తన మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే క్రమంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు తారక్. హిందీలో వార్ 2 చిత్రంలో నటించారు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యష్ రాజ్ ఫిలిప్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసిపోయిందని బాలీవుడ్ యాక్టర్ కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ అభిమానులకు కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ భోజ్పురి సినిమాలో నటించిన ఇతను తనకు తాను ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ సినిమాలకు రివ్యూలు ఇస్తుంటాడు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తుంటాడు. వారిపై బుద్ర చల్లడమే పనిగా పెట్టుకుంటాడు. ఏవైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతుంటాడు. అందులోనూ సౌత్ హీరోలు తెలుగు సినిమాలు అంటే మరీ పని కట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్లు ఇస్తుంటాడు. ఇప్పుడు వార్ 2 సినిమా ఫలితాన్ని ఉద్దేశించి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఒక ఫ్లాప్ సినిమా చాలా విషయాలను మార్చగలదు. అలా వార్ 2 ఫ్లాప్ తో చాలా విషయాలు మారిపోయాయంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు. యష్ రాజ్ ఫిలిం సంస్థ హృతిక్ రోషన్ తో క్రిష్ 4 సినిమా నిర్మించడానికి నిరాకరించింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ధూమ్ 4 నుంచి తొలగించారు. హృతిక్ భవిష్యత్తులో యష్ రాజ్ టీమ్ తో కలిసి పనిచేయడు. జూనియర్ ఎన్టీఆర్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ తన తదుపరి చిత్రాన్ని పక్కన పెట్టేసింది. కియారా అద్వానీ కెరీర్ శాశ్వతంగా ముగిసిపోయింది. హిందీ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్ కూడా ముగిసింది అని కమల్ రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి వార్ 2 సినిమాపై మొదటి నుంచే నెగిటివ్ పోస్టులు పెడుతూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వార్ 2 సినిమా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది, కానీ బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, రాబోయే ప్రశాంత్ నీల్ మూవీతో బాలీవుడ్ లో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.